ప్రతి సంవత్సరం అక్టోబర్లో చేపల పిల్లలు ఉచిత పంపిణీ కార్యక్రమం యథావిధిగా జరగటం. గతంలో 700 చిల్లర చెరువులలో పంపకాలు ఉండేది. ఈ సంవత్సరం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఆయనలో వచ్చిన తర్వాత 811 చెరువులలో చేపల పిల్లల లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకోవడం, అది కూడా అక్టోబర్లోనే కంప్లీట్ చేసే విధంగా ఫస్ట్ ఫేజ్లో ఒక 50% చెరువులలో ఇచ్చేసి సెకండ్ ఫేజ్ అదనంగా మళ్ళీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చెరువులు, గుంటలు వీటన్నిటిని మనం కాపాడుకుంటేనే ఇలాంటి వాటిని మనం ముందు పోగలుగుతాం. ఎందుకంటే చాలా మటుకు చెరువులు కబ్జాలకు గురైన మాట మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గోపాల్పూర్ కానివ్వండి, బంధన్ చెరువుల దగ్గర కానివ్వండి, చాలా మటుకు ఇవి అయినాయి. వీటన్నిటిని కూడా ప్రజలు సహకరించాలి. సహకరించినప్పుడు మన చెరువులను మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు మనం అందించిన విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సంఘాలకు కూడా, మత్స్యకార సంఘాలకు కూడా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ చేపలు అన్యాక్రాంతి కాకుండా, చెరువులు అన్యాక్రాంతి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. గవర్నమెంట్ దీని మీద కృత నిశ్చయంతో ఉన్నది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో చెరువులను కాపాడుకోవాలి. చెరువులు అనగానే కాకతీయ నాటి కాలం నుంచి మన తెలంగాణలో ప్రత్యేకంగా వరంగల్కు ప్రత్యేకత ఉన్నది. చెరువుల మీద, గొలుసుల మీద, వీటన్నిటి మీద కూడా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మొట్టమొదట వరంగల్ హన్మకొండ జిల్లా ప్రజల మీద ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని అధికారులు, సంఘాలు, వృత్తికార సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ దీన్ని చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసుకుని ఈ సంవత్సరం ఇంకా భారీగా కూడా ప్లాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎలాంటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి ఈసారి కొత్తగా ఒక యాప్ కూడా పెట్టారు. ఆ యాప్ ద్వారా మొత్తం వెహికల్ ట్రాకింగ్ అంతా కూడా జరుగుతుంది. రాష్ట్రం నుంచి రాష్ట్రం లాంచింగ్ చేయడానికి వచ్చిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి రాష్ట్రం తరపున ఇక్కడ ఈరోజు వడ్డేపల్లి చెరువులో లాంచింగ్ జరుగుతుంది. నిన్న 2 జిల్లాల్లో జరిగింది. ఈ రోజు రాష్ట్రం మొత్తం 6 జిల్లాల్లో లాంచింగ్ జరుగుతుంది. దీంట్లో ఎస్ఐ స్కీమ్ కింద స్కీమ్స్ కూడా రైతులకు ఇస్తున్నాము, మన మత్స్యకారులకు ఇస్తున్నాము. చేపల చెరువులు తవ్వడము, తర్వాత వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ అంటే డిఎఫ్ఓ గారి ద్వారా అప్లికేషన్స్ మాకు